దేవుని పరిశుద్ధమైన నామములకు స్తుతులు స్తోత్రం కలుగుగాక. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రత్యేకమైన దేవదేవునికి, అలాగే సంఘ కాపరి గారికి, సంఘ ఎల్డర్స్ కూడా, సంఘమంతటి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. మీరు అందరూ బాగున్నారా? అందరు మరి దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి ఈ రీతిగా మనందరం కూడా దేవుని సన్నిధానంలో వేకువనే వచ్చి దేవుని ఆరాధించుటకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మనందరూ కూడా దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి అవకాశాన్ని దేవుని సన్నిధానంలో మరి కొన్ని మాటలు మనం వినిటకు మరి వేగిరపడుతున్న అందరూ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ యొక్క సమయంలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను. మీరు ప్రకటన గ్రంథము తెలిసి పెట్టండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములో చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారు ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన అప్రియ పరలోకమైన తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, దీనులను అయోగ్యులైన ప్రభా, నేను నీ పక్షముగా తండ్రి ప్రభా, నువ్వు నిలబెట్టుకున్న దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ యొక్క మాటలు తండ్రి ప్రభా నువ్వు పలికిస్తున్నావు తండ్రి ప్రభా. నేను నీ ఆత్మాభిషేకములు ప్రభా మనందరూ దయచేయండి. అలాగే తండ్రి వినుచున్న వారికి నేను మంచి వివేక జ్ఞానములు దయచేయండి ప్రభా. గ్రహించుకుని ప్రభా వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయండి. అలాగే నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం సహాయం దయచేస్తని యేసుక్రీస్తు పేట బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మరి ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తాము. మరి గత నెలలో మరి కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. 3వ వచనం వరకు చెప్పుకున్నాం. దాన్ని కంటిన్యూషన్ గా మరి చేస్తున్న సమయం చాలా అమూల్యమైనది. మరి కొంత సమయాన్ని దేవుని సన్నిధానంలో గడుపుదాం. ఎంతవరకు మరి అవుతుందో తెలియదు కానీ కొన్ని విషయాలు దేవుని సన్నిధానంలో మనం మాట్లాడుకుందాం. మొదటగా మనం ఈ గ్రంథకర్త ఎవరు రాశారు, ఎక్కడి నుంచి రాశారు, దాని సందర్భం ఏంటని కూడా మనందరూ కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క ప్రకటన గ్రంథం అనగా ప్రత్యక్ష గ్రంథము మనం అనుకున్నాం. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో జరగబోయే సంఘటనని కూడా మరి పరిశుద్ధులైన యోహాను గారి ద్వారా మరి దేవుడు దర్శన ఋతుగా రాసించిన గ్రంథాన్ని మనం ప్రకటన గ్రంథం అని అంటున్నాం. అయితే ఈ యొక్క విషయంలో మనం మరి ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని గైకొన్న వాడుగా మనం కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. అనే ఆది కాండంలో మనం అన్ని కూడా చెప్పుకున్నాం. అయితే ఎప్పుడైతే ఎవరు ధన్యులు అనే మాటను మనం చూసుకుంటే వచనం వెంబడి వచనం నేను చెప్పాలని ఆశపడుతున్నాను కదా. ఎంతవరకు మన సమయించిన సమయంలో కొన్ని విషయాలు కూడా మనం చెప్తాం. ఎందుకంటే పేరబుల్ ప్రసంగంగా ఇది ఉంటుంది. ఒక మాటనే కాదు కానీ ఒక పేరబుల్ వాడుగా వచనం వెంబడి వచనం మనం వివరించుకుంటూ వెళ్తాం. సమయంలో కనుక కొన్ని విషయాలు మనం చేద్దాం. అయితే ఈ యొక్క సమయంలో మరి ఈ వాటిని వీరి అందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారు ధన్యులని చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ యొక్క సమయం సమీపించినది. అంటే ఏ సమయం మనకు సమీపించినదనగా మనకి ఇప్పుడు రాకడ సమయంలో మనం అందరం కూడా ఉన్నాం. ఈ యొక్క రాకడ సమయంలో మనం ఉన్నామని మనకి ఎట్లా తెలుస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు జరుగుతున్న సంఘటన బట్టి కూడా మనము గ్రహించగలము. ఎందుకంటే రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, మనుషుల మీదకి మనుషులు ఎగుతున్నారు. అక్కడక్కడ మరి భూకంపాలను వస్తున్నాయి కదా, మనం అన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి అయితే దేవుడు సమీపంగా ఉన్నాడు కనుక మనం ఏమి చేయాలంటే ఈ యొక్క ప్రకటన, ఈ యొక్క ప్రవచన వాక్యాలు మనం ఏం చేయాలంటే గైకొనాలి. వాళ్ళు చదివి మనం వదిలిపెట్టే వారిగా కాకుండా ఇందులో ఎందుకు ఈ విషయాలు రాసిపెట్టున్నారు అవన్నీ కూడా మనం ఏంటంటే చదివి వదిలిపెట్టే వారు కాకుండా, విని విడిచిపెట్టే వారు కాకుండా మనం ఏంటంటే గ్రహించుకోవాలి. దాన్ని అంటున్నా కూడా ఈ ప్రవచన వాక్యములు ఎందులో వ్రాయబడిన సంగతులను మనం గైకొన్న వారు ధన్యులు. ఎవరు ధన్యులుగా ఉన్నారంటే మరి ముఖ్యంగా ఈ యొక్క యోహాను గారు ఏం చెప్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసిన బాధలను దర్శన రీతిలో మనకు తెలియజేస్తున్నాడు. ఆయన నరవతారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఏమేమి చేశారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకాలు చేశారు, అనేకమైన సూచక క్రియలు చేశారు కనుక అవన్నీ కూడా మరలా చూస్తూ ఆయన యొక్క పరలోక దర్శనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా ఉన్నారో కూడా చెప్తున్నారు. అయితే మనం అక్కడికి చేరాలంటే మనకు ఎటువంటి ధన్యతలు మనకు కావాలో మనం చూద్దాం. అయితే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో కూడా 5వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనంలో కూడా కొన్ని ధన్యతలు మనకి చూపిస్తున్నారు. అక్కడ దేవుడు ఎలాగుండమంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క జన సమూహంతో మాట్లాడుతున్నారు కనుక మీరు ఏ రీతిగా ఉండాలంటే మీరు ధర్మశాస్త్రాన్ని పాటించి పదార్థాలను పాటించడం వల్ల మీరు పరలోక రాజ్యంలో చేరాలి. కానీ ఎవరైతే నా మాట విని ఈ యొక్క ధన్యతలో మీరు ఎవరు ఉంటారో వారు పరలోక రాజ్యం నా యందు విశ్వాసం ఉంచేవారు పరలోకం ఉంటారని చెప్తున్నారు కనుక ఆ యొక్క 3వ వచనం నుంచి 10వ వచనం కొన్ని ధన్యతలు ఒకసారి తీయండి ప్లీజ్.
ఆత్మ విషయమై దీనమైన వారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు. దుఃఖపడు వారు ధన్యులు. వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు. వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు. వారు దేవుని కుమారుని పడుదురు. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. పరలోక రాజ్యము నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధనులు. సరిపోతామా? మీరు ధన్యులు. దేవనామకు స్తోత్రం. ఎందుకంటే ప్రవక్త యేసుక్రీస్తు వారు ఈ యొక్క మరి జన సమూహానికి కొండకి ప్రసంగించినప్పుడు ఎటువంటి బోధ చేస్తారంటే, మీరు 10 ఆజ్ఞలు పాటించండి లేదా ధర్మశాస్త్రం పాటించండి అని కాదు, కానీ ఇదిగో మీరు ఎప్పుడైతే నా నామమును మీరు అంగీకరించి బాప్తిజం తీసుకున్న తర్వాత మీరు ఏ విధంగా మీరు ఉంటే మీరు పరలోక రాజ్యము మీకు దొరుకుతుందో మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క చెప్పబడిన దాంట్లో మనం ఏమన్నా మరి వాళ్ళు చేస్తున్నామా లేకపోతే తప్పిపోతున్నామా కూడా మనం ఏంటి గ్రహించుకోవాలి. ఎందుకంటే మరి దుఃఖపడేవారు అంటే దుఃఖం అంటే మనకు గూడు లేదని లేకపోతే మనకి ఇల్లు లేదని దుఃఖం కాకుండా క్రీస్తులో మనము ఒకవేళ నిన్ను ఎవరైనా నిందిస్తున్నారు, ఒకవేళ నువ్వు క్రీస్తులను వెతుకుతుంటే నిన్ను అనేకమైన సుట్టుపట్టు మాటలు మాట్లాడుతున్నారు. నేను క్రీస్తు వరకే నేను బతుకుతున్నాను, నేను క్రీస్తు వరకే నేను చేస్తున్నాను ఎందుకంటే అయితే క్రీస్తు నిమిత్తము మనం దుఃఖపడాలంటే మనకి వెనకాల వస్త్రము లేవు, మనకు అవి లేవు అని మనం ఆ దుఃఖము కాదని ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎలాగా జీవిస్తున్నాం అటువంటి దుఃఖంలో ఉన్న వారికి ఏంటంటే పరలోక రాజ్యములకు వారికి ధన్యులుగా మనకి చూస్తున్నారు. అయితే నీతి కొరకు ఆకలి దప్పులు. నీతి అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మన నీతి అయి ఉన్నారు. నీతి అయిన దేవుని కొరకు మనం ఆశపడేవారుగా మనము ఉంటే మనకి ఏమవుతుంటే ఆ యొక్క ధన్యత జాబితాలో మనం ఇలాగా మనం ఒకటికొకటి మనం అన్వయించుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం కొరకు మనం అన్వయించుకో తప్పించి ఏకలోకమైన శ్రమల కొరకు కాదు. కానీ అయితే భక్తులు మరి అపోస్తలులు కూడా అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వరకు అనేకమైన శ్రమలు అనిపించి అర్థసాక్షులై అయి ఉన్నారు. అయితే వారికి ఏంటంటే పరలోక ధన్యత వారికి దేవుడు దయచేశాడు. అంటే వారు పరలోకం ఇంకా వెళ్ళలేదు, కానీ మన యొక్క పరదేశంలో వారు దాచబడి ఉన్నారు. అయితే అలాంటి వారికి దేవుని రాజ్యములు మరి దేవుడి యొక్క 2వ రాకడ వచ్చినప్పుడు దేవుడు ఎంతమంది గుంపులో వారు ఉంటారు. అయితే దేవుని సహోదరుల ప్రియులారా, మనం ఏ రీతిగా మనం ఉందామంటే మరి శుద్ధ హృదయం గలవారు ధన్యులు. మన హృదయాలు ఎలాగున్నాయి? ఒకరికొకరు మనం చెడు మాటలతో మాట్లాడుకుంటూ కలహబుద్ధులతో మనం ఉన్నామనుకుంటే ఈ యొక్క ధన్యత జాబితాలో మనం ఉండవు దేవుని సహోదరులారా. ఎందుకంటే మనం ఈ యొక్క ధన్యతలో మనం ఉంటే ఆ యొక్క రాజ్యంలోకి మనకి శాశ్వతంగా ఉంటాం. అలాగే లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, మంచి ధన్యతలు. ఒకసారి చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 28. అదే దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మహద్ధన్యులని చెప్పారు. ఎందుకంటే అంతగా పై వచ్చుందో మనకు ఏమంటారంటే అప్పుడు స్త్రీలు మరి మరియాని కొనియాడుతున్నారు. మరి నీవు కూర్చున్న స్తన్యములు ధన్యములైనవని చెప్తుంటే అది కానీ వాక్యం విని వాక్యం ద్వారా మరి నడుచుకున్న వారు మాకు ధన్యులని చెప్తున్నారు. ఎందుకంటే మనం మరి ఒక వ్యక్తిని పొగడడం కన్నా మన వాక్యాన్ని మనం గైకొని వాటి ఉంటే మరీ ధన్యులని మనం చెప్తున్నారు. కొంతమంది మనం ఏం చేస్తామంటే మరి ఒక మంచి మన సేవకుడు కానీ ఎవరైనా ఉంటే వారి తల్లిదండ్రులు మనం పొగుడుతాం. అది కాదు కానీ దేవుడు అతనికి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని మనం ఏం చేయాలంటే మరి దేవునికి దాన్ని ఇంకా భాగ్యవంతులుగా మనం ఉంటాం కనుక వాక్యాన్ని ఏమన్నదో ఆ వాక్యం ద్వారా మనం చూసి వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పద్ధతులమే ఉన్నాం. అయితే దేవుని ప్రియులారా, ఇంకా ఈ యొక్క ధన్యత విషయంలో అనేకమైన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో అయితే ఈ యొక్క 3వ వచనంలో అయితే ఈ యొక్క గ్రంథంలో మొదటి ధన్యతగా మనం చూస్తున్నాం. అయితే నా వాక్యం ఈ యొక్క విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారు ధన్యులని చెప్తున్నాం. కొన్ని ధన్యతలు ఇంకా ఈ యొక్క ప్రకటన గ్రంథంలోనే అనేకమైన ధన్యతలు వారుగా మనకు ఉన్నాయి. ప్రకటన గ్రంథము మరి 22వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, ప్రవచన వాక్యములు గైకొన్న వాడు ధన్యుడు.
దేవుడి ప్రకారం ఆశపడదామా అంటే నేను ధన్యతలు చెప్తున్నాను. ప్రవచన వాక్యాలు అంటే దేవుడు ప్రవక్తల ద్వారా అనేకమైన ప్రవచన వాక్యాలను మనకు దయచేస్తారు కనుక అవన్నీ కూడా మరి ప్రవక్తలు చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నట్టు వాటి నుంచి మనం తెలుసుకొని వాటి ద్వారా మనం నడుచుకోవాలి. అలాగే 14వ అధ్యాయము 13 ప్రకటన గ్రంథము, ప్రభునందు మృత్యునందును మృతులు ధన్యులని మనం చెప్తున్నాం. ఎందుకంటే మనం అనేకమైన వ్యాధి బాధలతో మనం చనిపోతుంటాం. అయితే అది కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తునందు అంటే క్రీస్తుని అంగీకరించి నువ్వు బాప్తిసం తీసుకుని మరి దాని ద్వారా మనం ఉంటే అప్పుడు మనం మృతి పొందిన అప్పుడు దేవుని మొక్కి ధన్యుల బాధతో ఉంటాం. ఒకవేళ నీవు నేను కనుక ఒక బాప్తిసం మనం తీసుకోకుండా ఒకవేళ మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం దేవుడు మరి మరణిస్తే అది మరి ఎలా ఉంటుందంటే మనం నరకంలోకి వెళ్తాం అంటే వాక్యం చెప్తుంది కనుక బాప్తిసం లేకుండా కూడా మన దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళలేము. కనుక ఏంటి నాకు మృతి దేవుని ఎందుకు మృతి పొందాలి కానీ మనం ఒట్టిగా చేయకూడదు. అంటే ఏదైనా సరే కూడా దేవుడు మనం అందరూ కూడా ఏం చేయాలంటే మృతి పొందాలి. ఆయన ఒక్కసారి మన పాపం మృతి పొందాలి కనుక మనము కూడా ఆయన విశ్వసిస్తే మనం ఆయనలో కూడా మనము మృతి పొంది మనం తిరిగి లేచిన వారుగా మనం ఉంటాం. రెండవదిగా మనం చూస్తే 16వ అధ్యాయము ప్రకటన గ్రంథము 15-16 వచనంలో కూడా మనకు మంచి మాటలు రాస్తున్నది. హెబ్రీ భాషలో చేసాను ఎందుకు నేను దొంగ వలె వచ్చున్నాను, ఎవరు దిగంబరులుగా జనులు తన దిశములను చూతురని అతను మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. ఏంటి ఈ వస్త్రం అనంటే మనం దిగంబరిగా ఉంటే మన దిశములను కాపాడుకునేది ఈ వస్త్రం అంటే వస్త్రం అనగా ఇది రక్షణ వస్త్రముగా మనం ఉంటుంది. అయితే మరి లోకాసు వార్తలో మీరు ఎవరు చదవద్దు. అయితే 10-30 వచనం ఉంటుంది కదా, ఒక యెరూషలేము నుంచి యెరికోకి దిగి వచ్చిన సమయంలో మరి ఒక దొంగల చేతికి మరి అతను పట్టబడి ఉన్నాడు. అతను దొంగలు ఏం చేశారంటే అతను కొట్టి అతని దగ్గర నుంచి ధనాన్ని తీసుకెళ్లేదు, మనిషిని చంపలేదు, కానీ అతని వస్త్రాన్ని దొంగ నుంచి తీసుకుపోయినట్టు మన వాక్యంలో ఉంది. అంటే వస్త్రం అనగా అది రక్షణ వస్త్రం. అంటే మనం ఒకవేళ మన దిగంబరత్వం కాపాడుకొని కావాలంటే ఈ యొక్క రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే మరి ఆ యొక్క దేవుడు మరి దొంగ వలె వస్త్రాలు కనుక మనకు దేవుడు రక్షించబడిన నీ వస్త్రాలు మనం ఏం చేయాలంటే కాపాడుకున్నవాడు ధన్యుడని సెలవుచ్చినాడు. అయితే మరి సాతాను ఏం చేస్తుందంటే మన ధనాన్ని తీసుకెళ్ళదు. ఎప్పుడైతే నీ యొక్క రక్షణలో ఉన్నావో దాన్ని నిన్ను వేరే ఒక మార్గంలో వెళ్ళడానికి అది తప్పిస్తుంది కనుక ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే మరి భద్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ అనేకమైన సాతాను అనేకమైన ఆశలు చూపెడుతూ ఉంటుంది. నీ ఒక మంచి మార్గంలో వెళ్తుంటే అనేకమైన ఆశలు చూపెడుతుంటది. అది సాతానిక క్రియలు కదా అంటే మనం ఏం చేయాలంటే వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే అనేకమైన మరి లోకంలో అనేకమైన ఆశలు ఉన్నాయి, ధనాపేక్ష లేక అనేకమైన ఉంటాయి కనుక వాటి నుంచి కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు నా దగ్గరికి వచ్చే లేకపోతే ఇక్కడికి వచ్చేస్తే నీకు అనేకమైన నేను చేస్తాను నేను పెడతాను కానీ చెప్తూ ఉంటారు. అయితే అదేంటంటే నేను ఏంటంటే డైవర్ట్ చేస్తానికి సాతాను చేసే మార్గాలు కనుక మనం అవి తెలుసుకుని మనం ఏం చేయాలంటే తిన్నని మార్గంలో మనము వెళ్ళవలసిన వారమే ఉన్నాం. అయితే మనకు 19వ అధ్యాయము 9వ వచనంలో ధన్యత గురించి మనం చూద్దాం. 19వ అధ్యాయము 9వ వచనంలో ఉంది, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. అంటే పెండ్లి విందుకి మనం పిలువబడిన వారుగా మనం ఉండాలి. పెండ్లి విందుకు మనం పిలువబడాలంటే మనం ఏం చేయాలంటే రక్షణ వస్త్రం ఉండాలి, మనం రక్షింపబడిన వారమై ఉండాలి. అంటే గొర్రె పిల్ల పెండ్లి విందు జరగబోతున్నది. యేసయ్య అధిక యేసు రావడానికి సమీపంగా ఉన్నాడు కనుక ఆ యొక్క మేఘాలుడే రావాలి ఉన్నాడు కనుక మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆ యొక్క పెండ్లి యొక్క విందులకు మనం పిడవాలి. మనం అంటే మనం ధన్యుల జాబితాలో మనం ఉంటాం దేవుని ప్రియులారా. అయితే ఈ వాక్యాన్ని కూడా ధన్యతల కొరకు మనకు తెలుసుకున్నాం. అయితే ఇంకొక మాట మనం 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే చదవండి. 4వ వచనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు సొమ్మని వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడును ఆయన సింహాసనం ఉన్న 7 ఆత్మలు నమ్మకమైన సాక్షి మృతుల నుండి ఆది సంబూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. సర్వధర్మి ఈ 4-5 వచనంలో ఏం చేస్తుందంటే క్రీస్తు మరి ఏమై ఉన్నారో ఈ ఆసియా సంఘం యోహాను గారు చెప్తున్నారు. ఈ ఆసియా మరి ఈ యొక్క ఖండం అంటే మనం ఏ ఖండంలో ఉన్నాము? మనం
ఆసియా ఖండంలో ఉన్నాం. ఆసియా ఖండంలో కూడా మరి యెరూషలేము కూడా వస్తుంది కనుక ఈ ఆసియా ఖండంలో ఉన్న 7 సంఘాల గురించి ఇక్కడ మరి యోహాను గారికి దర్శనం చూపెడతారు. అంటే మరి ప్రపంచమంతలో ఈ 7 సంఘాలు అంటే 7 అనే మాట బైబిల్ వాక్యంలో సంపూర్ణమని అర్థమిస్తారు. ఎందుకంటే మరి దేవుడు సృష్టిని సృష్టించి 6 దినాలు సృష్టించిన తర్వాత మొదటి దినాన్ని మరి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు కనుక అది దానికి పవిత్రమైనదిగా ఉంది. 7 అనగా సంపూర్ణముగా ఉంటుంది కనుక అయితే ఈ యొక్క 7 సంఘాల గురించి మన 11వ వచనంలో మనం చూసుకుందాం. అది సబ్జెక్ట్ కానీ ఇక్కడ ఏం చూస్తారంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడని అర్థం. ఏంటంటే ఇక్కడ దేవుడు ఏం చూస్తున్నాడు యోహాను గారు ఇక్కడ త్రిత్వాల గురించి మనం చెప్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ఇతను ఆదిలో కూడా సృష్టి ఆరంభంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకు ఉన్నట్టు చెప్తున్నాడు. భూతం అంటే జరిగిపోయిన కాలము, వర్తమానం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి జరుగుతున్న కాలము, భవిష్యత్ కాలము, జరగబోయే కాలం గురించి అక్కడ కూడా ఈయన ఉండేవారని యోహాను గారు దర్శనం ద్వారా చెప్తున్నారు. ఎందుకంటే ఈయన ఆదిలో సృష్టారంభంలో ఉన్నారు, మరి జరుగుతున్న కాలంలో ఉన్నారు, జరిగిపోయిన కాలంలో ఉన్నారు కనుక ఈయన మరి మొదటి వాళ్ళను కడపడి వాళ్ళను కూడా మనకి కొన్ని వాక్యాలు మనకు ఉన్నాయి. యెషయా గ్రంథంలో కూడా ఈ విషయాలు మనకి తేటతెల్లముగా మనకి కనబడుతున్నాయి. ఏంటంటే మరి ఇప్పుడు చదవద్దు, నేను తర్వాత చెప్తున్నాను. అయితే ఈ 7 సంఘాలకి ఈ యొక్క ప్రకటనలో ప్రాముఖ్యత ఏంటంటే ప్రతిది కూడా 7 అనే మాట సంపూర్ణానికి సాదృశ్యం ఉంది కనుక 7 ఆత్మలు ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా కూడా ఒక మంచిగా ఉన్నది. 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు, 7 ఆత్మలు, ఇలాగా 7 ఉగ్రత పాత్రలు, 7 మరి ఇలాగా అన్ని విషయాల్లో కూడా 7 అనే మాట ప్రాముఖ్యం. ఏంటంటే ఇవన్నీ కూడా జరగబోయే దాని అంటే ఈ శ్రమకాలంలో ఏమేమి జరుగుతాయో అవన్నీ కూడా ఈ యొక్క ఆత్మల చేత చేయబడుతున్నాయి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్తున్నారంటే 5వ వచనం ఏంటంటే నేను చదువుతాను. నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సంబూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపాసం. ఇతను ఎవరంటే ఆది సంబూతుడిగా ఆదిలో ఉన్న వాళ్ళను మృతులైనాడు కానీ మరలా సజీవుడిగా లేచినాడు. మరి మనుషులలో ఎవరు కూడా ఈయన తప్పించి ఎవరు కూడా తిరిగి లేచిన వాడు కూడా లేరు కనుక ఇతను ఆది సంబూతుడిగా అతను ఉన్నట్టు మనము చూస్తున్నాం. అంటే ఇతను మరి భూపతులకు అంటే ఈ లోకంలో కాకుండా మరి ప్రలోకం ఉన్నప్పటికీ ఇక భూలోకంలో రాజులు మరి ఎన్నిక చేసేవారు ఎవరంటే మన తండ్రి దేవుడే. ఇక్కడ భూపతులు రాజులు కూడా ఈయన అధిపతిగా ఉన్నారు. ఎవరైనా మన అధికారులుగా నిలబెట్టాలో మరి వాక్యం చెప్తుంది కనుక రాజులను సైతం అతనే ఎన్నుకునే దేవుడు. మనమే వేస్తాం ఏ రాజును ఎన్నుకోవాలో. ఒకవేళ మనం కూడా మన సంఘంలో కూడా మనం ఎవరు నిలబెట్టాలి ఏంటంటే కూడా దేవుడే నిర్ణయిస్తారు. కానీ మన సొంత నిర్ణయాలతో కూడా ఎవరు కూడా మనము ముందుకు వెళ్ళలేము. మనకు ముందుకు వెళ్తే దేవుడు ఆటోమేటిక్ గా అతనే వాటిని మరి వెనక్కి గెంటుతూ ఉంటాడు. అంటే దేవుని ఆ చేతిలో ఉంటే మనం ఎంత ఎదురికైనా మనము ఎలాగలము. నా స్వభావము మనలో ఎప్పుడు కూడా నాకు దగ్గర కూడా ఇతను ఆది సంబూతుడు. నిన్ను ఎక్కడ నిలబెట్టాలో ఆయన చిత్తమనే ఉంది. దేవుని యందు భయభక్తులు వాడు 7 మార్లు పడిపోయినప్పుడు ఆయన మళ్ళా నిన్ను లేపి అదే స్థానంలో నిలబెడతాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు. అయితే దేవుని యందు నువ్వు నమ్మకమైన స్థితిలో మనము ఉండాలి దేవుని ప్రియులారా. అలాగే 6వ వచనంలో మనం చదువుకుందాం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు దేవుని ప్రియులారా. ఇక్కడ ఏం చేస్తున్నాడు 6వ వచనంలో ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని కూడా మరి యొక్క యోహాను గారు చెప్తున్నారు. ఆల్రెడీ మరి యొక్క ఆయన శరీరధారి ఉన్నప్పుడు కూడా ఆయనతో తిరిగిన దాసులు మరలా మనకు చెప్తున్నారు ఈయన ఎవరు అని కూడా మనకి ఇప్పుడు చెప్తున్నారు. ఆయన మనల్ని ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించిన వారికి మహిమయు ప్రభావములు యుగములు కలుగుగాక ఆమేన్ చెప్తున్నాడు. అంటే ఇతను మన పాపము రక్షించి మనం ఏం చేస్తుంటే ఒక రాజులుగా చేశాడు, ఒక యాజకులుగా మనం చేశాడు. ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడినావో మరలా తీర్పు దినాన మనం ఏంటంటే వారితో కూడా యాజకత్వంలో కూడా మనల్ని సిద్ధపరిచే దేవుడిగా మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇదిగో మరి 7వ వచనంగా ఇదిగో నేను మేఘారుడే ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, 10 నేత్రములు ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు,
భూమి జనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు అని చెప్తున్నాడు. ఏంటి ఈ యొక్క అంటే దేవుడు సమీపంగా ఉన్నాడు కనుక ఆయన రానై ఉన్నాడు. మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం చెప్తున్నట్టే దేవుడు మరలా వస్తున్నాడు కనుక మీరు ఏమై ఉన్నారంటే సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. నన్ను పొడిచిన వాడు నన్ను చూస్తానని మరి వాక్యం చెప్తుంది. అదే మరి జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం కూడా ఇవే మాటలు మనకు ఏంటంటే నన్ను పొడిచిన వారు నన్ను చూసి ఏడ్చి మరి కన్నీటి పెడతారు. తన ప్రథమ కుమారుడు చనిపోతే ఏ రీతిగా మీరు ఏడుస్తారో ఆ రీతిగా మీరు నన్ను చూసి ఏడుస్తారంటే ఆ యొక్క దేవుడు మరలా రాలేదని చెప్పి ఏంటంటే ఎవరు ఏడుస్తారంటే సిద్ధపడని వారు ఏడుస్తారన్నమాట. ఎందుకంటే అయ్యో నేను ఇంకా సిద్ధపడలేదు, దేవుడు వస్తాడని చెప్పినప్పుడు కూడా నేను సిద్ధపడలేదు కనుక మనం రొమ్ము కొట్టుకుంటూ అయ్యో అయ్యో మనం ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే మన కుమారుడు మన జ్యేష్ఠపుత్రుడు చనిపోతే ఏ రీతిగా మనము ఏడుస్తుంటామో ఆ రీతిగా మనం ఏడుస్తారు. అంటే ఒకవేళ మనం సిద్ధపాటు లేకపోతే ఏం చేస్తుంటే ఏడుస్తారు. ఒకసారి జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి దేన్ని ఒకసారి చదవండి. అక్కడ దేవుడు అది ఒక ప్రవచన వాక్యము జకర్యా గ్రంథం యెరూషలేము మీదను దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఒక ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దేవుడు నామమున స్తోత్రం. ఎందుకంటే దేవుడు రాబోతున్నాడు కనుక మనం ఏం చేస్తున్నాం, మన జ్యేష్ఠ పుత్రుడు మరి చనిపోతే ఏ రీతిగా దుఃఖిస్తామో ఆ రీతిగా మనము దుఃఖిస్తామని ఇది కూడా ప్రవచన గ్రంథమే. అప్పుడు ఇంకా నెరవేరలేదు. ఇదే మరి ప్రకటన గ్రంథంలో కూడా అవే మాటలు మనకి మరి వ్రాయబడి ఉన్నాయి. అయితే దేవుడి ప్రియులారా మనం ఏం చేద్దామంటే దేవుడు మరి వస్తున్నాడు కనుక మనం ఏంటంటే సిద్ధపాటు కలిగి మనము ఉండాలి. ఎంతో వచనం మనం చదువుకున్నాం. అల్ఫాయు ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. సరిపోతే అయితే మళ్ళా ఈ మాట ఇంతకు మనం చెప్పుకున్నాం భూత భవిష్యత్తు చెప్తున్నాం. ఇక్కడైతే అల్ఫా ఒమేగా అంటే ఏంటంటే ఆది అంతముగా వాడు. ఇది గ్రీక్ వర్డ్ లో మరి మొదటి అక్షరము ఆల్ఫా అంటారు, మరి చివరి అక్షరము ఓమేగా. అంటే నేను మొదటి వాడను, నేను కడపటి వాడను అని అర్థం ఇచ్చే భావంగా గ్రీక్ వర్డ్ నుంచి మనకి ఇది సంబంధించాలంటే నేను మొదటి వాడను కడపను. అంటే దేవుడు ఏంటంటే ఆ సృష్టానందం నుంచి ఉన్నాడు, మరలా ఇప్పుడు కూడా మన మధ్యన ఆత్మరూపంలో మనకు ఉన్నాడు కనుక నేను మొదటి వాడను కడపటి వాడనని మరి వాక్యము చదివిస్తుంది. ఇక్కడ మరి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. దీనికి కంపేరింగ్ గా ఉండే వచనం అది 44వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు రాజైన యెహోవా 44 చెట్టు గట్టిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను మరియొకడు యాకోబు పేరు చెప్పుకొను. 44 వచనం. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారు విమోచనైన సైన్యములకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడని సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా ఒమేగా అనగా నేను మొదటి వాడను మరి కడపటి వాడను కూడా ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది. అయితే దేవుని ప్రియులారా దేవుడు ఆదరించి కూడా మరి ఉండేవాడు కానీ మరి ఏ దేవుడును మరి ఇక్కడ మనకి లేడని వాక్యము సెలవిస్తున్నది. అయితే దేవుని ప్రియులారా ఈ యొక్క మరి మనం ఇందాక 4వ వచనం మనం చదువుకున్నాం కదా, 7 సంఘాల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే చివరిగా మనం ఈ యొక్క 13వ వాక్యం మనం ఒకసారి మనం చదువుకుందాం. 7 సువర్ణ స్తంభములను 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. సరిపోతుంది. ఈ యొక్క 13 నుంచి ఈ యొక్క 16 వచనం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పరలోకములో ఎటువంటి రీతిగా అక్కడ ఉన్నారో ఆ వాక్యాలు మనం చదువుతూ మనకి తేటతెల్లిగా కనపడుతుంది కనుక సమయం ఎక్కువ లేదు కనుక మీరు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 13 నుంచి 16 వచనం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరలోకములో ఏ రీతిగా ఉన్నారో యోహాను గారి దర్శనం ద్వారా మనకి
తేట తెలుగుగా మనకి మరి తెలియపరుస్తున్నారు కనుక ఈ ఎవరు ఈ యొక్క 7 దీపస్తంభాలు, సువర్ణ దీపస్తంభాలు అని మనం చూసుకుంటే మరి ఇక 20వ వచనంలో మనకి కనపడుతుంది. ఒకసారి చూడండి. అది అనగా నా కుడి చేతిలో చూచిన 7 నక్షత్రములు కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభములుగా వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 స్తంభములు 7 సంఘములు. దేవుని ప్రియులారా, ఎందుకంటే ఈ యొక్క 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు. ఆ దూతలు ఎవరన్నా ఇక్కడ కదా మరి 11వ వచనం 19వ వచనంగా ఆయన అతని చేతులు ఏమిటంటే నక్షత్రాలు పెట్టుకుని అతను పరలోకంలో తిరుగుతున్నాడు. అంటే దూతల నక్షత్రాలు పట్టుకుని మనం తిరుగుతున్నాడు అంటే అతను ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగానే మనకి ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. అయితే ఈ యొక్క 7 ఆత్మలు 7 సంఘాలకి మన సాదృశ్యం అంటే 7 అనే మాట మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా, అంటే పరిపూర్ణమైనది. అంటే మనం ఎఫెసీ సంఘం ఈ యొక్క 11వ వచనం ఉన్నాయి కదా, అవి 7 సంఘాలు. ఈ 7 సంఘాలు సంపూర్ణమైనవి అయినప్పటికీ ఈ రోజు మనతో మాట్లాడుతున్న నీవు నేను కూడా ఒక సంఘముగా ఉన్నాం కనుక అయితే నీ భవిష్యత్తు నీ జీవితము ఈ రోజు ఎలా ఉంది మనం కూడా మరి గమనించవలసిన అంటే ఈ యొక్క 7 సంఘాలనే మాటకు సంపూర్ణమైన మాటగా అర్థము కనుక ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మన సంఘములన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తు రాకడకు సార్వత్రిక సంఘముగా మనందరం కూడా సిద్ధపడి ఉండాలి. దేవుని ప్రియులారా, అంటే ఈ యొక్క 7 సంఘాలకి ఈ యొక్క ఎఫెసీ స్వర్మ లవదీయ సంఘంతో కాదు కానీ ఇప్పుడు మనం కూడా అదే త్రోవలోకి మనం కూడా దేవుడు కలిపి ఉన్నాడు కనుక మనము కూడా ఇప్పుడు ఒక సంఘముగా ఉన్నాం. మనము కూడా ఈ యొక్క జాబితాలో మనం ఉండాలి. ఎవరు ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలు ఎవరంటే మనం ప్రభు యేసుక్రీస్తు ఆ సంఘంలో కూడా మనము ఉన్నామా లేదా మనము పరీక్షించుకుని మనం ఉండాలి. అయితే ఈ యొక్క జకర్యా గ్రంథంలో కూడా మనకి చెప్తున్నారు చూడండి. ఒకసారి 4వ అధ్యాయము చివరగా నేను ముగిస్తున్నాను. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం. ఇది కూడా మరి ప్రవచన వాక్యమే. నాతో మాట్లాడుచున్నా నిద్రపోయినా ఒకరిని లేపినట్లు నన్ను లేపి నీకేమి కనబడుచున్నది? నేను సువర్ణమైన దీపస్తంభము దాని మీద ప్రమిదలు సర్వతము. ఇది తెలుసు కదా, ఇది ప్రవచన వాక్యం కూడా. ఇప్పుడంటే ఇక్కడ యోహాను గారు చెప్తున్నారు కదా, 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభములను మనుష్య కుమారుడు పూర్వకులు చూచుని. అంటే ఈ యొక్క దేవుడు ఈ యొక్క సంఘాల మధ్యలో సంఘము క్రీస్తు శిరస్సై ఉన్నాడు కనుక ఈ సంఘమే ఆయనది, మనది కాదు. ఆయన సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఈ యొక్క సంఘాల మధ్య ఏం చేస్తున్నాడంటే ఆయన తిరుగుచూ ఉన్నట్టు మనకు ఈ యొక్క వాక్యంలో మనకు కనబడుతున్నది. ఈ యొక్క దేవుడు అతను స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొని ఒక సంఘముగా ఈ భూలోకంలో మనం ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు ఏంటంటే ఆ యొక్క మరి యొక్క ఎత్తబడే సంఘం అంటే సార్వత్రిక సంఘంగా ఈ భూలోకంలో ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ఒకే సంఘంగా అది కూడా క్రీస్తు సంఘముగా మనము ఎత్తబడే వారుగా మనం ఉండాలి. ఆ ఎత్తబడే వారిలో మనం ఉండాలంటే నీకు ఎటువంటి ధన్యతలు కావాలో ఈ యొక్క దేవుని ప్రవచన వాక్యాన్ని విని వాటిని గైకొని వాడు ధన్యుడని సెలవిస్తున్నాడు. అంటే మనం ఎటువంటి ధన్యతలు మనం కలుపుకుంటే ఈ యొక్క ఎత్తబడే మన గుంపులో మనం ఉంటామో చూస్తాం. ఈ యొక్క దీపస్తంభం గురించి మరి మోషే గారు గుడారంలో పశ్చిమ గుడారంలో కూడా దీన్ని మరి దీప వృక్షం కింద పెట్టారు. 7 దీపాలు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే మెనోరా అని కూడా పిలుస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వారు గుడారం తీసుకెళ్తూ ఎక్కడ తీసుకెళ్తే అక్కడ కూడా ఇవన్నీ కూడా మరి వాళ్ళు మోసుకెళ్తూ ఉండేవారు. అది పరిచర్య. మనం అడిగితే ఇప్పుడు ఏం చేస్తామంటే అన్ని రెడీ ఉంటే మనం వచ్చి మంచిగా ఆరాధిస్తున్నాం, మైకులు పట్టుకున్నాం. అప్పుడు అలా కాదు, వారు గుడారంలో మేకలు కదులుతూ ఉంటే వారు మొత్తం మూట కట్టుకుని మొదల మీద వేసుకుని వెళ్తూ ఉండరు. అది పరిచర్య. ఇప్పుడైతే మనకేమీ లేదు, జస్ట్ వచ్చాం, బండి రాలేదు అంతే. సాకర్ మరి సహకార డ్రైవర్ మరి వచ్చిన వారికి ట్రాన్స్ఫర్ కూడా సహకరిస్తలేదు. ఎందుకంటే అన్ని సిద్ధపడుతున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం, నెగ్లెక్ట్ చేస్తున్నాం. మన ఇజ్రాయెల్ ప్రజలు అలా కాదు, అడవిలో ఎడారులు వాళ్ళు సిద్ధపట్టుకుని వారు తిరుగుతూ ఉంటూ మన మరి ప్రత్యక్ష గుడారం అంటే చాలా పొడవైనది. ఆ సామానంతో కూడా వారు భుజాల మీద వేసుకుంటూ ఎక్కడ ఆగితే అక్కడ మరి టెంట్ వేసి గుడారం వేసుకుని ఆరాధించేవారు దేవుని ప్రియులారా. అయితే ఆ బాధలు మనకు ఇప్పుడు
ఇవి లేవు మనకి, అన్ని బిల్డ్ చేస్తున్నాయి. జస్ట్ వచ్చి మనం ఆరాధించుకునే వారంగా మనం వెళ్ళిపోతాం. అయితే దేవుని ప్రియులారా, ఈ వచనం మనం చూసినట్టు 7 దీప స్తంభాల మధ్యన ప్రభు యేసుక్రీస్తు వారు సంచరిస్తున్నారు. అయితే నీలోను నాలోను ఆయన సంచరించాలంటే ఈ యొక్క ప్రవచన వాక్యాలు మనం విని వాటి ద్వారా గైకొంటే మనం ధన్యుల జాబితాలో ఉంటాం. అటువంటి దేవుడు, అటువంటి కృపా దేవుడు మనల్ని దయచేయను గాక. ఆమేన్.